జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 4-7 వచనాలు చదివి సహాయం చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 4-7 వచనాలు. నా ఏలినవాడా ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో మీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమి యొగుదువు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో పర్వతాలున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ బ్రతుకు అనే పర్వతంలో ఆత్మీకంగా అడ్డుకుంటున్నటువంటి పర్వతాలు, ఆర్థికంగా అడ్డుకుంటున్నటువంటి పర్వతాలు, ప్రార్థనలో ముందుకు వెళ్లకుండా ఆపు చేస్తున్నటువంటి పర్వతాలు. హల్లెలూయా. ఈరోజు మనము కృప కలుగును గాక అని ప్రొఫెసీ రిలీజ్ చేస్తుండగా, కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ఆ పర్వతాలు తొలగిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కృప కలుగును గాక అని నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ ముందున్నటువంటి పర్వతాలు ఎటువంటి పర్వతాలైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే పర్వతాలు కావచ్చు, రోగము అనే పర్వతాలు కావచ్చు, అనారోగ్యం అనే పర్వతాలు కావచ్చు, ఆ ఎటువంటి పర్వతాలైనా ఈరోజు వేదన, దుఃఖము, కన్నీళ్ళనే పర్వతాలైనా కావచ్చు, అవి కృప ద్వారా ఈరోజు తొలగిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. ఎవడైనను ఆ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని గట్టిగా చెప్పండి. చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మన ముందు ఉన్నటువంటి పర్వతాలు, మన ముందున్నటువంటి ఆ కొండలు, గుట్టలు, లోయలు యేసు నామములో లయము కాబోతున్నాయి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. మీ చేతుల మధ్యలో ఎవరు ఉంటారో చెప్పాను. నిన్న చెప్పాను, సాతాను గాడు కాడి విరిగిపోవాలా. నీ ముందు ఉంచినటువంటి సాతాను గాడు కొండ, ఆ కొండలు ఎటువంటి కొండలైనా కావచ్చు, మన జీవితంలో ఎటువంటి కొండలైనా ఉండొచ్చు. హల్లెలూయా. ఈరోజు ఆ కొండలు సముద్రంలోకి వెళ్ళిపోవాలా యేసునామం. ఆ కొండలు మన జీవితాలలో ఉండడానికి వీలు లేదు. సముద్రం అంటే లోకానికి సాదృశ్యం, విడిచిపెట్టాలి. ఈరోజు ఈ వర్తమానం ప్రార్థనా పూర్వకముగా గనుక మీరు వినగలిగితే ఈ రాత్రి నీ చరిత్రను నా దేవుడు తిరిగి రాయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
పాస్టర్ అమ్మతేజ గారు కొత్తగూడెం నుంచి వచ్చారు, ఏదో కొండల గురించి చెప్తున్నాడు లేదా పర్వతాల గురించి చెప్తున్నాడు అని మీరు అశ్రద్ధ చేస్తే నేనేం చేయలేను. కానీ ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు అద్భుతము చేయాలి అంటే మీరు శ్రద్ధగా వాక్యం వినుదురుగాక. గట్టిగా చప్పళ్ళు కొట్టాల, గట్టిగా చప్పళ్ళు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి కొండలైనా కానీ, ఆర్థిక సమస్యలనే కొండలు, అనారోగ్యాన్ని తీసుకొస్తున్నటువంటి కొండలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అనే కొండలు, కోర్టు కేసులనే కొండలు ఈరోజు ఏడుస్తూ ఏడుస్తూ ఆ కొండల వైపు చూస్తూ ఏడుస్తూ 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 ఇక్కడికి వచ్చాడు. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నీ కొండలను దేవుడు చూశాడు. ఏంటి ప్రభువా నా పరిస్థితి? ఈ కొండలు ఎలా నేను దాటగలను? ఈ కొండలను నేను ఎలా జయించగలను? ఈ కొండలను నేను ఎలా 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 జయించగలను అని చెప్పి ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్లను చూసిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఇక్కడికి ఎందుకు నడిపించినాడంటే ఆ కొండలను దాటించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కొండలు ఎక్కుతున్నప్పుడు ఏం చేస్తాం? అలసిపోతాం. హల్లెలూయా. కొండలు ఎక్కేటప్పుడు ఏం చేస్తాం? అలసిపోతా ఉంటాం, ఓపిక ఉండదు. ఇక నా వల్ల కాదు ప్రభువా, ఈ కొండ నేను ఎక్కలేనయ్యా, ఈ కొండ నేను ఎక్కగలుగుతానా ప్రభువా, ఈ కొండ నేను దాటగలుగుతానా ప్రభువా అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ ఒంటరిగా కుమిలిపోయి ఆ అప్పులనే కొండలను చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, ఆ అనారోగ్యం అనే కొండలను చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, ఆ ఆర్థిక ఇబ్బందులనే కొండలను చూసి నువ్వు ఏడుస్తున్నావేమో, ఆ అనారోగ్యం అనే క్యాన్సర్ అనే రోగాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావేమో, నీ కడుపులో ఉన్నటువంటి నీటి బుడగలను చూసి నువ్వు ఏడుస్తున్నావేమో. నా పని అయిపోయింది, ఇక నేను ఈ కొండ దాటలేను అని చెప్పేసేసి నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ఈ రోజు నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇక అంతే. మా జీవితంలో కూడా చాలా కొండలు దాటుకుంటూ, అనేక పర్వతాలు దాటుకుంటూ ఈరోజు ఉట్టిగిన ఇక్కడ లేం. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎంతో వేదన, ఒంటరితనం ఏంటో మాకు తెలుసు, ఆకలి విలువేంటో మాకు తెలుసు, నిందలు విలువేంటో మాకు తెలుసు, ఒంటరితనం ఏంటో మాకు తెలుసు. కడుపులో అన్నము లేకపోతే పేగులు ఎలా మొత్తుకుంటాయో మాకు తెలుసు. ఆమేన్. దేవుడు నాకు దర్శనమిస్తే, దేవుడు నాకు దర్శనమిచ్చి అనాథ శరణాలయము నేను పెట్టబోతున్నాను, దేవుడు నాకు దర్శనం అని చూపిస్తే, నా ఫ్రెండ్స్కి కొంతమంది వెల్ విషర్కి చెప్తే, రేయ్ ఇట్రారా, నీ జేబులో 10 రూపాయలు చూపి, నీ జేబులో 10 రూపాయలు లేవు, నువ్వు అనాథ పిల్లలను పోషిస్తావా? నువ్వు అనాథలకు భోజనం పెడతావా? చీని బ్రతుకు. ఒకరోజు రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోతే సుతార్ పనికి పోయినా. సుతార్ పనికి పోతే ఆ బొచ్చె పార అందుకొని ఆ బొచ్చెలో ఆ
వేసుకొని ఇలా వెళ్తా ఉన్నాను. మా ఇద్దరు ఫ్రెండ్స్ కనపడ్డారు, బైక్ మీద వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే అరే రే 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 వాళ్ళు చూసినలా చూడలేదా నాకు అర్థం కాలే. వెళ్ళిపోయారు డిఎస్పీ ఆఫీస్ వైపు. మరలా వస్తున్నారు, చూసిన మరలా దగ్గరికి వెళ్ళిపోయారు. రే రండ్రా నీళ్ళరా అంటే నేను చేస్తున్నటువంటి సుతారి పని చూసి వాళ్ళు నా వైపు చూడడానికి కూడా ఇష్టపడకుండా వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు నన్ను ఫస్టే చూశారని. ఏడుస్తూ 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 కుమిలిపోతూ ఆ పని అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీడంట అనాథ శరణాలయం పెడతాడంట, వీడికి చాతనైతుందా, వీడి వల్లైతుందా అని చెప్పి అందరూ ఎన్నో 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 కష్టాలు, ఎన్నో అవమానాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మా జీవితంలో పడని కష్టం లేదు, పడని నింద లేదు, పడని అవమానం లేదు. నా మీద చాలా 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 కష్టాలు పడ్డాను. పోనీలే లైఫ్ సెటిల్ అయిపోయింది, మంచి పరిచర్యం చేస్తున్నాం, అనేక మంది అనాథ పిల్లల్ని పోషిస్తున్నాం, అనేక మంది అనాథ వృద్ధుల్ని పోషిస్తున్నాం అని చెబితే ఒక పెద్ద కొండ వచ్చి ముందు పడ్డది. 6 సెక్షన్స్. అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు అన్నొకటి, అనాథ పిల్లలతో పని చేయిస్తున్నాడు అన్నొకటి, సీసీ కెమెరాలు లేవన్నొకటి, కరోనా టైంలో జనాలు వచ్చారు, కరోనా రోగం పెరగడానికి ఆస్కారం చూపాడన్నొకటి, ఎవరికైనా పాజిటివ్ వచ్చిందా లేదు, కావాలని చెప్పి టార్గెట్ చేసి నన్ను జైల్లో పడేయాలని చెప్పి అన్ని పెద్ద పెద్ద సెక్షన్స్ వేసి నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి కొండ వచ్చి పడ్డది. ఇక తేజగాడి పని అయిపోయింది అనుకున్నారు. హల్లెలూయా. ఈ కొండ వాడి ముందు పడేస్తే వాడు ఆగిపోతాడేమో అనుకున్నారు. హల్లెలూయా. ఈ కొండ వాడి ముందు పడేస్తే వాడు ఆగిపోతాడు, వాడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఏ కొండలు మమ్మల్ని ఆపలేకపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ రోజు సేవ చేస్తూ కోర్టు పాలవుతున్న సేవకుడా, నిందల పాలవుతున్న సేవకుడా, అవమానాల పాలవుతున్న సేవకుడా, ఏ కొండలు, ఏ గుట్టలు, ఏ లోయలు నిన్ను ఆపలేరు. ఎందుకు అంటే నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. కొట్టాల గట్టిగా చెప్పు, జీవము కలిగిన దేవుడు. ఏ కోర్టు కేసు కొండ అనే భయముతో ఇక్కడికి వచ్చావో, ఏ అనారోగ్యం అనే కొండని ముందు పెట్టుకొని వచ్చావో, ఏ అప్పులనే కొండని ముందు పెట్టుకొని వచ్చావో, ఏ ఆర్థిక ఇబ్బందులు అనే కొండ ముందు పెట్టుకొని వచ్చావో, సేవకుడా నిన్ను బెదిరిస్తున్నారా నీ గ్రామస్తులు? నువ్వు సౌండ్ పెడితే నీ చర్చి పలకొడతామని బెదిరిస్తా ఉన్నారా? నువ్వు మీటింగ్ పెడితే నిన్ను కొడతామని బెదిరిస్తున్నారా? నువ్వు పరిచర్య చేస్తే నిన్ను ఇంట్లోకి రానియం, నువ్వు మా కులస్తుడివే కాదు, నువ్వు మా బంధువే కాదని చెప్పి కులం నుంచి ఎలేస్తామని బెదిరించే కొండలు నీ ముందు వస్తున్నాయా? ఎవరు ఎన్ని చేసుకున్నా మతోన్మాదులు నిన్ను టార్గెట్ చేస్తున్నారా? అయితే ఈ రాత్రి దేవుడు వారిని టార్గెట్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనల్ని ఆపలేరు, ఎందుకంటే దేవుని పిలుపు అందుకొని వచ్చినటువంటి బిడ్డలం మనం. ఆమేన్. ఆయన మనల్ని ఏం పెట్టుకున్నాడు? నైట్ చెప్పాను, విలువ పెట్టుకున్నాడు. నీ ముందున్నటువంటి కొండలు, గుట్టలు, పర్వతాలు ఎవ్వరు నిన్ను ఆపలేరు. ఏ కోర్టు కేసు నిన్ను ఆపలేదు, ఏ నింద నిన్ను ఆపలేరు. ఆమేన్. నీ ఉద్యోగంలో నీ మీద నిందలు వేయాలని గుట్టలు తయారవుతున్నాయేమో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీకు వ్యతిరేకమైనటువంటి కొండలు తయారవుతున్నాయేమో, నీకు వ్యతిరేకంగా మాట్లాడే కొండలు తయారవుతున్నాయేమో. కానీ ఈ రాత్రి
నీకు శుభవార్త ఏంటి తెలుసా? ఏ కొండలు ఏ లోయలు మన సేవకులను మనల్ని ఆపలేరు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆమేన్. ఏం దేవుడు? రోషము కలిగిన దేవుడు. రోషము కలిగిన దేవుని బిడ్డలు ఎట్లుండాలా? రోషం లేకుండా ఇట్లా కూర్చోవాలా? ఇట్లా చాలు. నో, గర్జించు సింహం వలె ఎదురు ముందుకెళ్ళాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మళ్ళీ చెప్తా స్టోరీ. పిల్లి బిడ్డలు పిల్లులే, సింహం బిడ్డలు సింహమే. యూదా గోత్రపు సింహం బిడ్డలు గర్జించు సింహం వలె ముందడుగు వేశారు. కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్, నువ్వు మందిరానికి పోతే మా కులంలో నేను ఉంచాం. నువ్వు మందిరానికి పోతే మా ఫంక్షన్కి నువ్వు రావద్దు అని అంటున్నారా? డోంట్ కేర్. ఎవ్వరు మన చెయ్యి విడిచిపెట్టినా యేసయ్య మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడున్న సేవకులను బెదిరిస్తున్నారేమో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న సేవకులను బెదిరిస్తున్నారేమో. రోషము కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనము కూడా రోషము కలిగి బ్రతకాలి. ఆమేన్. మన వంశము ఏం వంశం అనుకుంటున్నారు? మండుతున్నటువంటి అగ్నిగుండములో దూకిన వంశము. కొట్టాల, గట్టిగా చప్పట్లు, కొట్టాల, గట్టిగా చప్పట్లు. ఎవడో వచ్చి బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కదా. ఎంతమంది నెబుకద్నెజరులు వచ్చినా, ఎంతమంది హేరోదులు వచ్చినా నిన్ను ముట్టలేరు, నన్ను ముట్టలేరు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. కొట్టాల, చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేదు. 1 2 3 గో. కొట్టాల, చప్పట్లు. చైర్లలో కూర్చున్న బిడ్డలారా, ఏమైంది మీకు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నామన్నా చేయలేపండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నా యేసయ్య దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా, లేచి నిలబడదామా. తొక్కుదామండి పాదాల కింద, పాదాల కింద తొక్కుదాం ఇక. హల్లెలూయా. 1 2 3 గో. ఆమేన్. రోషం కలిగిన క్రైస్తవుడా, హక్కులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేదు. రోషం కలిగిన సేవకుడా, నీకు లేదు. జీవం కలిగిన సేవకుడా, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, కొండలు ఆపలేవు. ఇలాగ చూపెట్టు. చూడండి, కోర్టు కేసులు ఆపలేవు, నిందలు ఆపలేవు. పాస్టర్స్ సేవకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అప్పులు పాలవుతారు. ఆమేన్. ఆ అప్పులు మనల్ని ఆపలేవు. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి అప్పులు ఉన్న వారి ప్రతి ఒక్కరి అప్పులు దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. రోషం కలిగిన క్రైస్తవుడా, జీవం కలిగిన సేవకుడా, రోషము కలిగిన సేవకుడా, నీకు లేవు. కలిగిన సేవకుడా, ఎదురే నీకు లేదు. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు నీతో ఉండగా, యేసు నీతో ఉండగా,
నీతో ఉండగా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే. సాతాను క్రియలను లయపరచి. ఆమేన్. ఆగండి ఆగండి. సాతాను క్రియలను లయపరచి. ఆమేన్. తొక్కదమా? భయపడుతున్నారా మీరు? అమ్మో సాతాను గడు ఏం చేస్తాడో. అడుగు ముందుకేసి తొక్కు దమ్ముంటే. హల్లెలూయా. సాతాను క్రియలను లయపరచి. అనిల్ మన్నా చర్చి లాంటి మందిరాలు అనేకంగా ఈ కోదాడ ప్రాంతంలో కట్టబడాలా. ఆమేన్. హల్లెలూయా. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు. యేసు పాడు పాడు యేసు కదులు. ఉండగా, యేసు నాతో ఉండగా, యేసు మనతో ఉండగా. దోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు. జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు. ఎవరు చేయని పనులన్నీ నీవే 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 చేయాలి. ఎవరు చేయని పనులన్నీ నీవే నీవే చేయాలి. కొండలు ఆపలేవు, లోయలు ఆపలేవు, కొండలు ఆపలేవు, లోయలు చేతులు. ఆపలేవు. యేసు నీ ఇట్లుంటారండి. ఇట్లుంటే ఆపుతాయి అవి. ఆపలేవురా సాతానుగా. చూపెట్టు సాతాను గాడికి. కోదాడలో నువ్వు ఆపలేవురా సేవకులని. ఇటువంటి ఉజ్జీవకరమైనటువంటి మీటింగ్స్ ఆపలేవురా నువ్వు. ఆపలేవురా నువ్వు. ఆపలేవురా, ఆపలేరురా రేయ్ సాతానుగా. ఎవరు చేయని పనులన్నీ నీవే 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 చేయాలి. 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 కొండలు ఆపలేవు, లోయలు మైక్ మైక్ మైక్. ఆమేన్. లోయలు మైక్. ఆపలేవు. యేసు నీతో వినబడట్లేదు. యేసు మనతో ఉండగా, యేసు. మనతో సౌండ్ ఉండగా. పెట్టండి. ఏమైంది నాన్న మీకు? సౌండ్ పెట్టండి. ఏమైంది నాన్న? ఏమైంది తల్లులు? మిమ్మల్ని ఆపలేరు ఎవరు. నాకు మైక్ సౌండ్ కావాలా? మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆమె మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆమేన్. మిమ్మల్ని ఆపలేరు. సాతాన్ని కాడి యేసు నామంలో విరగ్గొట్టడానికే ఈ మీటింగ్స్. కొట్టాల గట్టిగా చూడ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకునిగా ప్రవచిస్తున్న యేసు నామములో కోదాడలో ఉజ్జీవం రగులును గాక, రగులును గాక, రగులును గాక. ఆపలేరు, ఆపలేరు, ఆపలేరు. ఎవరు చేయని పనులన్నీ నీవే 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 చేయాలి. ఎవరు కొండాల చెప్పండి. లోయలు ఆపలేవు, లోయలు ఆపలేవు. కొండలు ఆపలేవు. లోయలు ఆపలేవు. యేసు నీతో ఉండగా, యేసు మనతో. ఆమేన్. యేసు మనతో ఉండగా, యేసు మనతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా జీవం కలిగిన సేవకుడా. రెండు చేతులు పైకి లేపి బిగ్గరగా చెప్పలు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.
కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. బాబా బాబా బా రికమాల రబా శాందారి అలరా హోలీ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి. ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, అప్పులు తీర్చబోతున్నాడు దేవుడు అని. నీ అప్పులు తీర్చు. ఆమేన్. చెప్పండి రా తల్లులు. పక్కన వారితో చెప్పండి, సేవకులు మనల్ని ఎవరు ఆపలేరు ఈ కోదాడలని. మనల్ని ఎవరు ఆపలేరు, మన పరిచర్యను ఎవరు ఆపలేరు, మన పరిచర్యను ఎవరు ఆపలేరు. ఈ రోజు మంట స్టార్ట్ అవుతా ఉంది కోదాడలో. కోదాడలో మంట. కొడదాం కొడదాం గట్టిగా చెప్పండి. కొట్టాలా కొట్టాలా కొట్టాలా. బాబా బాబా బా రికమాల రబా శాందారి అలరా. హల్లెలూయా. నెంబర్ 1 కొండలు ఆపలేవు. పర్వతాలు కృప కలుగునుగాక, కృప కలుగునగాక. Yes, ఆమేన్. ఆ కృప మనకు తోడుగా ఉంటే ఈ రాత్రి ఇలా దేవుడు మనల్ని లేపబోతున్నాడు. గట్టిగా చెప్పడు. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు కూర్చోండి, మళ్ళీ లేపుతా. కూర్చోండి కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు మంటలు మండాల యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా. ఆ నిందలు అనే కొండలు, ఆ అప్పులు అనే కొండలు, ఆ ఆర్థిక ఇబ్బందులు అనే కొండలు, రోగాలు అనే కొండలు, సేవకులకు ఎదురవుతున్నటువంటి కొండలు, కోర్టు కేసులు, ఈ రాత్రి మనము గెలవాలి అంటే మన దగ్గర కృప ఉండాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎవరి దగ్గర కృప ఉంటది, జరుగుతుంది అంటే జరుగుతుందని నమ్మే వారి దగ్గర కృప ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అడ్డగోలు వారి దగ్గర కృప ఉండదు. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం, యేసు నామములో జరుగును గాక. సేవకుడికి ఎంతైతే విశ్వాసం ఉంటుందో ప్రార్థన చేయించుకునే వాళ్ళకి డబల్ విశ్వాసం ఉండాలా. ఎవరైతే నమ్ముతారో వారి మీదనే కృప ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 10వ వచనం చదువు డాడీ ఒకసారి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని, దేవాతి దేవుని యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. కృప ఆవరించుచున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దేవుని కృప ఉండదు. కృప మన దగ్గర ఉంటే కొండలను మనం జయిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. ఆ కృప ఎవరి దగ్గర ఉంటది? మరొకసారి చదవండి పాస్టర్ గారు, అందరు వినండి ఒకసారి. యెహోవా యందు యెహోవా యందు నమ్మిక ఉంచువానిని నా కృప ఆవరించుచున్నది. ఎవరైతే నమ్మకం ఉంచుతారో. అమ్మ కూర్చోండమ్మా, మీరు డిస్టర్బ్ చేయకండి. మిమ్మల్ని నిలబెట్టింది అందుకురా. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కృపని ఈరోజు నేను పొందుకోబోతున్నాను అని ఎవరైతే నమ్ముతారో వారి దగ్గరికే కృప వస్తుంది. నిజంగానే వస్తుందా? కొంతమంది సిగ్నల్ పాయింట్లో ఉండరు, అడవిలోకి వెళ్ళిపోతారు. అక్కడ టవర్ ఉండదు, ఏముండదు, సిగ్నల్ పాయింట్ ఉండదు. ఆడ సిగ్నల్ పాయింట్ లేని దగ్గరికి వెళ్ళి హలో అబ్రహ్మయ్య గారు, హలో షారామ గారు అంటే పలుకుతారా వాళ్ళు? హలో యేసయ్యా, ఓ యేసయ్యా పలుకుతాడా? ఎందుకు?
మీరు కౌరవ్ ఏరియాలో లేరు, సిగ్నల్లో లేరు, సిగ్నల్లో లేరు. ఎవరైతే సిగ్నల్లో ఉంటారో వారి దగ్గరికి కృప దిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు మాట్లాడతారు, వాళ్ళు కూడా మనోళ్ళే, కానీ వాళ్ళని కూడా నేనేమన్నాను, ఎందుకంటే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఎక్కడుంది బైబిల్లో ఉపవాసం ఉండమని? వాళ్ళను దేవుడు దీవించునుగా. నిజంగానే 21 రోజులు పాస్టర్ అమ్మ తేజ గారు ఏం తినకుండా ప్రేయర్ టవర్లో ఉంటారా? నిజమేనా ఇదంతా? నిజంగానే అద్భుతాలు జరుగుతాయా? మా పిల్లలతో చెప్పేటోళ్ళంట, అరే మీ తేజయ్య గారు కిడ్నీలు ఫెయిల్ అయి చచ్చిపోతాడ్రా. ఎక్కడుందిరా ఉపవాసం ఉండమని? మా బిడ్డలు వచ్చి చెప్తా ఉంటే హల్లెలూయా, ఏడ్చేటోడిని. నా క్యాంపస్ ముందు ఎస్పీ జీప్ దగ్గర నుంచి, ఎస్పీ కార్ దగ్గర నుంచి ఇక ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, నా క్యాంపస్ అంతా పోలీసు వాళ్ళు నిండిపోతే తేజ గారు పెద్ద తప్పు చేసిండు, హైకోర్టు చుట్టూ తిరిగి కరోనా తెచ్చుకున్నా, చావు బతుకులోకి వెళ్ళిపోయినా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫిలిప్ అనే అబ్బాయి నన్ను తప్పుగా అనుకున్నా, ఈ జగన్ అనే బ్రదర్ నన్ను తప్పుగా అనుకున్నా, షాలేం అనే బ్రదర్ నన్ను తప్పుగా అనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, నా యేసయ్య సన్నిధి గనక నాకు లేకపోతే ఆయన కృప లేదు. ఆయన సన్నిధిలో 21 రోజులు గనక మోకరించకపోతే నాకు ఆయన కృప లేదు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు, వాళ్ళతో నాకు సంబంధం ఏంటి? నేను యేసయ్య సిగ్నల్ పాయింట్ లోకి వెళ్ళిపోవాలా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చావుతో పోరాటం అదంతా ఓన్లీ వాటర్ మీదనే, చావుతో పోరాటం. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఈరోజు మీ ముందు ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా బ్రతుకు, అనాథగా బ్రతికినటువంటి నా బ్రతుకు, ఆకలికి అలమటించినటువంటి నా బతుకు ఈరోజు మీ అందరి ముందు సాక్షికరముగా ఉందంటే నా గొప్పతనం కాదు, కేవలం నా యేసయ్య కృప. ఆయన కృప లేకపోతే నాకు జీవితం లేదు. ఆయన కృప నాకు లేకపోతే నాకు బ్రతుకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ నన్ను చీ అన్నారు, అందరూ వెళ్ళేశారు. అందరూ ఇంచుమించు 600 నుంచి 700 మంది సంఘం కాస్త 100 మందికి పడిపోయారు. 100 మందికి వచ్చేసారు. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ఏడుస్తా ఉంటే దేవుడు నాతో అన్నారు, నీకు వాళ్ళు కావాలా, నేను కావాలా? నువ్వు నా దగ్గరికి రావాలని నేనే నీ మీద కేసు బుక్ చేసిన అన్నాడు దేవుడు. గట్టిగా చెవలు కొడదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు ఇవాళ మనతో ఉంటారు, రేపు బాయ్ పాస్టర్ అమ్మ తేజ, బాయ్ నీ మీద కేసు బుక్ అయింది, నువ్వు ఏదో తప్పు చేసినావంట. మనుష్యులు. నేను మమ్మీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏడుస్తా ఉండేవాళ్ళ. మేము పెంచిన బిడ్డలు వెళ్ళిపోతా ఉంటే గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చేటోళ్ళు. నెల రోజులు నా క్యాంపస్లో పిల్లలు పడుకునే బెడ్ల దగ్గరికి వెళ్ళి ఇలా పిచ్చోడిలాగా తిరిగేటోండి. కానీ
నా కన్నీళ్లను చూసిన దేవుడు, నా ప్రయాసను చూసిన దేవుడు అమ్మ తేజ మినిస్ట్రీస్ మీద ఒక కృపను రిలీజ్ చేసి ప్రపంచానికి పరిచయం చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆరాధనా 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 ఆరాధనా. చప్పట్లు కొట్టాలా. అయ్యా నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప లేకపోతే బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా యేసయ్యా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. ఆరాధనా చేతులో ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. యేసయ్యా నీ కృపతో నన్ను నింపినవు ప్రభువా. ఎవరు నీ చేయి విడిచిపెట్టినా నా ప్రియ కుమారుడా, నిన్ను విడిచిపెట్టే దేవుడను కాను, నిన్ను విడిచిపెట్టే దేవుడను కాను అన్నావు. నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత నాయనా, నీకే మహిమ. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు యేసయ్యా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఆరాధనా ఆరాధనా అందరం కలిసి పాడదామా ప్లీజ్. ఆమేన్. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. అవునయ్యా నీ కృపలే నేను నిలుచుంటానయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. చప్పట్టు కొడుతూ కళ్ళు మూసుకొని యేసయ్యా నాకు నీ కృప కావాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. కొట్టాల చప్పట్లు. యేసయ్యా ఆమేన్. కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, ఆత్మతో నింపావు, ఆనందమిచ్చావు యేసయ్యా. కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, ఆత్మతో నింపావు, ఆనందమిచ్చావు. ఆరాధనా 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 యేసు నీకే ఆరాధనా 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 ఆరాధనా.
బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ. నీ భర్త నిన్ను విడిచిపెట్టాడా? జస్ట్ లివ్ ఇట్ అప్. కన్న తల్లిదండ్రులు నిన్ను చీ అన్నారా? వదిలిపెట్టో. నీ గ్రామస్తులు నిన్ను చీ అంటున్నారా? వదిలిపెట్ట. నీ సంఘ బిడ్డలు నీకు మందిరానికి సహాయం చేస్తా అని చెప్పి ఎవరో మాటలు విని వాళ్ళు వేరే టీవీలో పరిచర్య చేస్తున్న వాళ్ళకి గూగుల్ పే, ఫోన్ పే చేశారా? వదిలిపెట్టాయి. ఆమేన్. నిన్ను పిలిచిన వాడు, కృపతో పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీతో నిలబడ్డా నిలబడకపోయినా అంటారు, పాస్టర్ నా ప్రాణంలో ప్రాణం ఉన్నంత వరకు నీతో నిలబడతా అంటారు. కానీ పక్క నుండే ఇట్లా పొడుస్తా ఉంటారు. మనం ముందున్న వాటి కొరకు పరిచర్య ఎలా చేయాలా, మీటింగ్ ఎలా పెట్టాలా, ఏ పాస్టర్ని పిలవాలా అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. పక్కనున్న వాళ్ళు పొడి చేసి వెళ్ళిపోతా ఉంటారు. మా వయసు చాలా చిన్నది, కానీ అనుభవం చాలా పెద్దది. మాదే చాలా పెద్దది. పాస్టర్ గారు నీ పక్కన ఉంటామంటారు, కానీ చెప్పుడు మాటలు విని పక్కకి వెళ్ళిపోతారు. మాకు ఒక హోదా రాగానే, ఒక స్టేటస్ రాగానే ఇప్పుడు మా దగ్గరికి అందరు వచ్చేస్తూ ఉంటారు, అందరు వచ్చేస్తూ ఉంటారు, అందరు వచ్చేస్తూ ఉంటారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నావో, 10 మంది సంఘస్థులు, 5 సంఘస్థులని బాధపడుతున్నావా? అందరు సంఘాలు డెవలప్ అయిపోతున్నాయి, నా పరిచర్య పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావా? నేను కూడా ఇలానే బాధపడ్డా. అంతమంది సంఘ బిడ్డలు ఒకటేసారి వెళ్ళిపోయారేంటి ప్రభువా అని చెప్పి బాధపడుతుంటే దేవుడు ఒకటే క్వశ్చన్ వేశాడు, నీకు వాళ్ళు కావాలా, నేను కావాలా? మోషేని గుర్తు చేశాడు. లక్షల మంది ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు మోషే. లక్షల ప్రజలకు సేవకుడిగా ఉన్నాడు మోషే. 40 రోజులు ప్రకటించుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఈ బిడ్డ ఆ సంఘానికి వెళ్ళిపోతుందేమో, ఈ బిడ్డ అటు వెళ్ళిపోతారేమో, ఈ బిడ్డను ఎవరైనా లాగేస్తారేమో. ఈ బిడ్డలు నాకున్నా లేకపోయినా నాకు దేవుడు కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళి 40 రోజులైన పాదాలు పట్టుకున్నాడు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈరోజు మీటింగ్కి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు. మీటింగ్కి నేను ఇస్తాయి గారు అని చెప్పి హ్యాండ్ ఇచ్చేయచ్చు. నీతో ఉంటా అని చెప్పిన వాళ్ళే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. భయపడొద్దు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్. మనం కృపను సాధించుకోవాలి, కృపను మనం పొందుకోవాలి. ఆ కృప గనుక మనకు లేకపోతే మనం చచ్చిపోయిన క్రైస్తవులమే. ఆ కృప గనుక మనకు తోడుగా లేకపోతే మనం చచ్చిపోయిన సేవకులమే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరి, సహోదరుడా, 2 నిమిషాల్లో నేను ముగించబోతున్నాను. ఈరోజు ఒకటే, ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా. నీకు దూరమైనాను, నిన్ను చేరుకున్నాను, నా దరి చేరావు. ఆమేన్.
నన్ను ఆదరించావు. ఓహో హల్లెలూయా. నుట్రా నీకు దూరమైనాను. మనుషులు ఇట్లా నెట్టేస్తారు అంతే. నెట్టే నన్ను నెట్టే నెట్టే గుండె పగిలిపోతుంది. అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి ఈ కష్టాలు అందరికి అర్థం కావు. ఆమేన్. అనుభవించిన వాళ్ళకే. సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు? టైం పాస్ అనుకుంటున్నారా? లిటరల్లీ చావు. ఏ దిక్కు లేడు మాకు. తల్లి లేరు, తండ్రి లేరు, ఏ దిక్కు మాకు లేదు. ఆయన పాదాలు పట్టుకొని బ్రతుకుతుంటే అనేకమైన కష్టాలు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నీకు దూరమైనాను, నిన్ను చేరుకున్నాను, నా దరి చేరావు, నన్ను ఆదరించావు. ఆమేన్. నీకు దూరమైనాను, నిన్ను చేరుకున్నాను, నా దరి చేరావు, నన్ను ఆదరించావు. ఆరాధన 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 ఆరాధన. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే అందరం కలిసి ఆరాధన 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 ఆరాధన. దేవదూతను ఆరాధించే సమయం ఇదే. ఆరాధన ఆరాధన బాబా కమలర బషందరియరా. ఆరాధన ఆరాధన ఆరాధన. కొండలను జయించాలంటే ఏం కావాలా చెప్పాలా మీరు? దేవుని కృప కావాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఎవరి దగ్గర ఉంటది? నమ్మిక ఉంచు వారి దగ్గర ఉంటది. ఈరోజు నమ్మకముతో వచ్చావా, అపనమ్మకముతో ఇక్కడికి వచ్చావా? మనుషుల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చావా, దేవుని మీద ఆధారపడడానికి వచ్చావా? నీ జీవితం ఎవరి మీద ఆధారపడుతుంది? నీ పరిచర్య ఎవరి మీద ఆధారపడుతుంది? ఈరోజు నేరుగా మీతోనే 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 నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప కావాలి అంటే ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి మీదకి కృప రిలీజ్ కాబోతా ఉంది. ఒకటే నిమిషంలో ముగించబోతున్నాను. ఈరోజు ఒక 2 నిమిషాలు లేట్ అయినా గనక ఈ రాత్రి మీరందరూ కూర్చోగలిగితే, హాస్పిటల్లో కూర్చుంటాం, కోర్టులో కూర్చుంటాం, అమ్మా కోర్టులో కూర్చుంటాం, ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కూర్చుంటాం. దేవుని సన్నిధిలో కూర్చోలేం. కూర్చొనియడు వాడు. ఎందుకంటే కృపతో నింపబడతావు కదా. ఈరోజు కృపతో నింపబడితే నీ చరిత్ర మారబోతుంది. కొట్టాల గట్టిగా చెప్పట. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చివరి మాట. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అలంకారం ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహిస్తాడా? ఆ కృప అందరి దగ్గర ఉండదు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఆ కృప ఉండదు. ఎవరైతే దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారి దగ్గర కృప ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ రోజులలో పెద్ద ప్యాషన్ అయిపోయింది. డిగ్రీ చదవగానే నడక మారిపోతుంది.
10th పాస్ అవ్వగానే స్టైల్. బీటెక్ చదువుతున్నాడంటే తల్లిదండ్రులకు కూడా మా బాబు బీటెక్. ఒక 100 మంది సంఘం రాగానే హల్లెలూయా. యేసయ్య ఏ మనస్సుతో, ఏ దీన మనసు కలిగి ఈ భూమి మీద పరిచర్య చేశాడో అదే మనసు ప్రతి క్రైస్తవుల్లో ఉండాలా. గట్టిగా చప్పళ్ళు కొట్టాలా, గట్టిగా చప్పళ్ళు కొట్టాలా, గట్టిగా చప్పళ్ళు. గర్వం, గర్వం, డబ్బులు చూసి గర్వం, ఆస్తిని బట్టి గర్వం, పరిచర్యను బట్టి గర్వం, పొలాలని బట్టి గర్వం, వాహనాలని బట్టి గర్వం, పరిచర్యను బట్టి గర్వం, ఉద్యోగాన్ని బట్టి గర్వం. ఉద్యోగం రాకముందు మందిరంలో వచ్చి ఇలా కింద మోకరించేవాడు, ఇలా దుప్పలో మోకరించేవాడు. ఉద్యోగం రాగానే మనోడు మోకరించాడు ఇక చైర్లోనే. హల్లెలూయా. ఉద్యోగం రాగానే చైర్లోనే. పాస్టర్ చూస్తాడు, అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవురా, నాకు తెలియదా? సేవకుడికే అంత బాధ అనిపిస్తే దేవుడు ఎంత బాధపడాలా? వీళ్ళ ప్రవర్తన = కృప కోల్పోవడం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సొలొమోను రాజు, అయ్యా ఈ ప్రజలందరికీ నేను రాజుగానే నాకు రారాజు నువ్వయ్యా అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళి నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. కొట్టాల, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. చాలా మంది వస్తారు నా దగ్గరికి ప్రార్థన చేపించుకోవడం. పాస్టర్ అమ్మ తేజ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి వస్తారు. సూటు బూట్ వేసుకొని వస్తారు. చర్చి వరండాల్లో వచ్చేటప్పుడు ఏయ్ షూస్ అక్కడ దీపో. కొంచెం బ్లెస్సింగ్ రాగానే, ఆ డ్రెస్సింగ్ రాగానే గర్వం వచ్చేస్తూ ఉంటుంది. భార్య మోకరిస్తుంది, ఈయన మోకరించాడు, ఇట్లా నిల్చుంటాడు. ఏయ్ మోకరించు. ఎవరైతే దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుంటారో వారికి దీవెనలో. హల్లెలూయా. దీన మనసు ఉన్న వారి దగ్గర ప్రేమ ఉంటది. ఈరోజు ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్ కి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు. ఈ అమ్మ ఒక చర్చికి వెళ్తుంది, ఈ అమ్మ ఒక చర్చికి వెళ్తారు, ఇద్దరింటి పక్కనే మళ్ళీ మాటలు ఉండవు. చర్చిలోకి వెళ్ళి మళ్ళీ సంఘ పెద్దలు మళ్ళీ పాటలు పాడతారు. వీళ్ళు దేవుని బిడ్డలా, లూసిఫర్ బిడ్డలా? చెప్పండి. తోటి సేవకుడు కలిస్తే ప్రైజ్ అలాడ్ చెప్పలేని వ్యక్తి. హల్లెలూయా. నా యేసయ్య శత్రువులను సైతము క్షమించిన దేవుడు, ప్రేమించిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రేమించాలా? సొంత తల్లిని ప్రేమించలేకపోతున్నారు, సొంత చెల్లిని ప్రేమించలేకపోతున్నారు, సొంత అన్నని ప్రేమించలేకపోయి. ఏంటిది వాళ్ళని వాళ్ళ అన్యులు కదా, అయితే ఏంటి? ప్రేమించరా? కన్న తల్లిని తీసుకొచ్చి ఒక ఆయన సేవకుడు మా అనాథ శరణాలయంలో జాయిన్ చేసిండు. మళ్ళీ పోస్టర్లలో ఫోటోలు వేసుకుంటాడు. ఇది ఎక్కడ కర్మో నాకు అర్థం కాదు. బాధతో మాట్లాడుతున్నా. ఆ తల్లి కన్నీళ్ళు నా ముందు కార్చిన విధానాన్ని బట్టి నా గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి మాటలేవే. ఏ సేవకుడు తప్పుగా అనుకోవద్దు. మీరందరూ గొప్ప పరిచర్య చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీకు దేవుని కృప కావాలా, మనుషుల కృప కావాలా?
నువ్వు మనుషుల్ని సాటిస్ఫై చేయాలనుకుంటున్నావా, దేవుణ్ణి సాటిస్ఫై చేయాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. అయ్యా, ఈ మనుషులు నాకొద్దయ్యా, నేను విరిగి నలిగిన హృదయం కలిగి నేను బ్రతుకుతానయ్యా. ప్లీజ్ అయ్యా, ఎస్ అయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఎస్ అయ్యా, ఈ రాత్రి పాస్టర్ అమ్మతేజ గారు మాట్లాడుతున్నారు అనుకుంటే మీ భ్రమ. లిటరల్లీ దేవుని కంట్రోల్లో ఉండి మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుని కృప మిమ్మల్ని ఆవరించబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. నీవు ఆ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. హల్లెలూయా. ఆయన చెయ్యి అంటే ఈయన చేసేస్తాడా? మోషేకంత ధైర్యం ఎక్కడిది? దేవుని కృప ఆయనను ఆవరించి ఉంది గనక గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏయ్ మోషే, నీ చేతిలో ఉన్న కర్రని చాపు. చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈ రోజు కృప అనే కర్ర మీరు పట్టుకోగలిగితే, పట్టుకోండి ఇట్లా, పట్టుకోండి ఇట్లా. యేసయ్య కృప అనే కర్ర సేవకులు, ఇక్కడున్న విశ్వాసులు ఇలా పట్టుకుంటే కృప ద్వారా కొండలు బద్దలు కాబోతా ఉన్నాయి. కొండలు బద్దలు కాబోతున్నాయి. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. కొండలు లోయలు, కొండలు లోయలు యేసు నామములో కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. కొండలు లోయలు 2 పాయలుగా 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 ఆమేన్, పాయలుగా పాయలుగా. ఏ రోడ్డు? ఆర్ఎన్బి రోడ్డు. ఆర్ఎన్బి రోడ్డు దేవుడు నిర్మించబోతా ఉన్నాడు. ఆర్ఎన్బి రోడ్డు దేని ద్వారా? నువ్వు పొందుకున్న కృపల ద్వారా. ఆర్ఎన్బి రోడ్డు. వాడు సాతాన్ గాడు ఏ రోగమైతే కొండలు పెట్టాడో, ఏ అనారోగ్యం అయితే కొండలు పెట్టాడో, ఏ ఆర్థిక ఇబ్బందులనే కొండలు పెట్టాడో, ఏ అప్పులనే కొండలు పెట్టాడో, ఏ నిరుద్యోగం అనే కొండలు పెట్టాడో, ఆ కొండలను దేవుని కృపను పట్టుకొని 2 పాయలుగా చీల్చి సిసి రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు ఈ రాత్రి మీ జీవితంలో నిర్మించబోతున్నాడు నా దేవుడు. కొట్టాల గట్టిగా చవడా, కొట్టాలా, కొట్టాల గట్టిగా చవడు. హల్లెలూయా. ఈ రాత్రి విడుదల, విడుదల, విడుదల యేసు నామములో. మీ పరిచర్యలకు విడుదల, మీ కుటుంబాలకు విడుదల, విడుదల. కొండలు యేసు నామములో. అప్పులు అనే కొండలు, ఆమేన్, అనారోగ్యం అనే కొండలు, నిందలనే కొండలు, అనారోగ్యం అనే కొండలు పగలగొట్టబోతున్నాడు దేవుడు, పగలగొట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు? నీ ముందు పర్వతాలు, కొండలు బద్దలు కాబోతా ఉన్నాయి. కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎస్ 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 ఎస్. నువ్వు పొందిన నిందకు ప్రతిగా పూదండలను దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా. మీరు పొందిన నిందకు ప్రతిగా పూదండలు. నీ కన్నీళ్లు నాట్యముగా మారబోతున్నాయి. నీ కన్నీళ్లు నాట్యముగా మారబోతున్నాయి. నీ కన్నీళ్లు నాట్యముగా మారబోతున్నాయి. యేసు నామములో, యేసు నామములో. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వీరి సేవా జీవితంలో నా యేసయ్య అద్భుతము జరుగునుగాక. ఈ బిడ్డ పొందుతున్న వేదన, ఈ బిడ్డ పొందుతున్నటువంటి కష్టము, వీరి కుటుంబంలో, వీరి బంధువుల్లో, తండ్రి వీరి బంధువుల్లో ఎంత వ్యతిరేకత ఉందో, ఆ వ్యతిరేకత అనే కొండ యేసు నామంలో ఈరోజు విరిగిపోవునుగాక.
ఈ బిడ్డ కన్నీళ్లు వేదన తొలగిపోవును గాక. ఈ బిడ్డ పరిచర్య పూత పట్టును గాక. వీరి బిడ్డలు దీవించబడుదురు గాక. గట్టిగా చెబడు కొట్టాల గట్టిగా చెబడు. కృప కలుగును గాక. మీరు కూడా చెప్పాలా? కృప కలుగును గాక. డాడీ మైక్ తీసుకో. కృప కలుగును గాక. కృప కలుగును గాక. మీ అందరికీ కృప కలుగును గాక. ఉద్యోగముల కృప కలుగును గాక. అందరూ చేతులు పైకెత్తి చెప్పండి. రోగాలు పోవాలి, శాపాలు పోవాలి, పాపాలు పోవాలి, సమస్యలు పోవాలి. కృప కలుగును గాక. నోరారా చెప్పండి. నోరారా. కృప కలుగును గాక. లక్షల ప్రజల మంది మీటింగ్స్ లో ప్లే చేయుదురు గాక. కృప కలుగును గాక. నా తమ్ముడు సౌండ్, తమ్ముడా నీ సౌండ్ ని నా యేసయ్య దీవించును గాక. నువ్వు చాలా వేదనతో ఉన్నావు. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళను దేవుడు నాకు చూపిస్తున్నాడు. అందరి ముందు నిలబడ్డావు నువ్వు, కానీ పడిపోతాననే భయం నీకుంది. ఈరోజు కృపతో నువ్వు నింపబడుతున్నావు. నిన్ను దేవుడు కృపతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కోదాడ ప్రజలారా, మీ అందరికీ కృప కలుగును గాక. రేపటి నుంచి మీ లైఫ్ మామూలుగా ఉండదు. ఇక ఎవడైతే మీ ముందు కొండ పెట్టినాడో అది బద్దలవుతుంటే వాడు ఇలా చూసి అనబోతున్నాడు. గట్టిగా చెప్పడం. యోసేపు కృపతో నింపబడ్డాడు. కృప నింపబడడానికి అందరినీ ప్రేమించాడు. కీడు చేయాలని చూసిన వారిని కూడా మేలు చేయడంలో ఫస్ట్ మార్క్స్ తో పాస్ అయ్యాడు. అందరినీ క్షమించినటువంటి క్షమాగుణము కలిగినటువంటి యోసేపును చూసిన దేవుడు ప్రేమతో నింపబడ్డాడు, కృపతో నింపబడ్డాడు. గట్టిగా చెప్పడు. కోదాడ ప్రజలారా, ఈరోజు మీరెవరైనా కావచ్చు, మీరెవరెవరిని క్షమించలేదో ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఫోన్ చేసి, అన్నా ఇన్ని రోజులు నీతో మాట్లాడలేకపోయినానన్నా, అందుకనే నీ కృప నాకు, యేసయ్య కృప నాకు దొరకలేదు. నువ్వు తోడబుట్టిన అన్న, ఒక్క అన్నవయ్యా, నాకొక్కదానొక్క చెల్లివి నువ్వు, నాకొక్కగాన ఒక్క తల్లివి నువ్వు. సొంత తండ్రితో మాటలు లేవా, సొంత చెల్లితో మాటలు లేవా, సొంత అన్నయ్యలతో మాటలు లేవా, తోటి సేవకులతో మాటలు లేవా? ఈరోజు ఈ ప్రేయర్ అయిపోయిన వెంటనే ఫస్ట్ కాల్ మీరు ఎవరెవరితో మాట్లాడట్లేదో వాళ్ళకి ఫోన్ చేసి, పాస్టర్ అమ్మతేజ గారు కోదాడ వచ్చారు, కృప గురించి వాక్యం చెప్పారు, ఆ కృప నాకు రావాలి అంటే అందరితో సమాధాన పడమన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలగుదురు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుని కుమార్తెగా ఉంటావా, నువ్వు సాతాను కుమార్తెగా ఉంటావా? కృపతో నింపబడతావా,
కృపతో నింపబడ్డట్టు ఉంటావు, కానీ నీలో కృప ఉండదు. పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించని జనాలు. నాకు అర్థమైపోతుంది వెంటనే వాళ్ళని చూడగానే. దేవుడు చెప్పేస్తాడు, తేజ ఆమె ఉట్టి డబ్బే, ఆమెలో భక్తి లేదు చెప్పేస్తాడు దేవుడు నాకు. హల్లెలూయా. డబ్బా జీవితం నీకు కావాలా? కృపతో నింపబడే జీవితం నీకు కావాలా? ఎంటీ జీవితం నీకు కావాలా? కృపతో నింపబడే జీవితం నీకు కావాలా? ఈ రోజు మీరు డిసైడ్ చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20-22 వచనాలు తొందరగా చదవండి, 2 నిమిషాలు ముగిస్తా. టైం లేదేసయ్యా, చదవండి నాన్న. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహపోన్లో వేశారు. సింహపోన్లో దానియేలుని వేస్తే దానియేలుని సింహాలు పిప్పి చేయాలా వద్దా? చేయాలి. కానీ దానియేలు ఎంత ధైర్యంగా వెళ్ళుంటాడు తెలుసా మీకు? భయపడుతూ పోలే. ఎవరు భయపడుతూ పోతారు తెలుసా? పైకి భక్తి కలిగిన వారిగా కనపడుతూ దేవుని శక్తిని ఆశ్రయించని జనాలు ఉంటారు, చూసినావా? ఆమేన్. పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించని జనాలు ఉంటారు, చూసినారా? వాళ్ళు అమ్మో వెళ్తే ఏమైతుందో, కానీ కృపతో నింపబడ్డవారు. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో నోచితివి స్తోత్రం. ఆమేన్. సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో నోచితివి స్తోత్రం. తమిచి చించినావే నా రక్షణకర్త. అందరం కలిసి పాడదామా? లాస్ట్ చరణం. రక్తమిచ్చి ఉంచినావే నా రక్షణకర్త స్తోత్రం. చేతులు హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. Once more. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. సింహాలుండని పులులుండనామే, కృపతో నింపబడ్డాడు దానియేలు. సింహాలు దానియేలును చూడగానే మోకరించాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కృపతో నింపబడగా సింహాలు దానియేలును చూసి మోకరించారు. దానియేలును చూసి మోకరించలే, దానియేలులో ఉన్న కృపను చూసి గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అందరు ఇప్పుడు ఎట్లున్నారు? వచ్చినప్పుడు ఇట్లొచ్చారు, వెళ్ళేటప్పుడు మంట. నిన్న చెప్పిన మాట చెప్తా. టమాటా ఉండి, పచ్చిమిర్చి ఉండి, ఉల్లిగడ్డ, పసుపు, కారం అన్నీ ఉండి, లెగ్ పీసులు, మసాలాలు, గీసాలు అన్నీ ఉండి, బిర్యానీ వండడానికి ఏం కావాలా? కోదాడ మొత్తం వినపడాలా? చెప్పాలా? మంట. ఈ రోజు కోదాడ మండబోతా ఉంది. అగ్ని
అడుగు పెట్టినప్పుడు దానియేలు ముందు సింహాలు మోకరించడానికి గల కారణం ఏంటో తెలుసా? దానియేలు ఇట్లా నడుస్తుంటే వేడి కమ్ముకుంటా ఉంటుంది. గట్టిగా చపలు కొట్టాలా, చపలు కొట్టాలా, కొట్టాలా యేసు నామములో. ఆ వేడికి వస్తా అంటే మనుషుల దగ్గరికి రాగలుగుతారా? మాంత్రిక శక్తులు వస్తాయా? దయ్యాలు వస్తాయా? చాతబడి శక్తులు వస్తాయా? వాడు మీటింగ్ పెట్టొద్దు అనేటోడు వస్తాడా? తోక ముడుచుకోవడం కాదు, ఆ రక్తం కక్కుకొని చేస్తాడు వాడు. గట్టిగా చెప్పడు, రక్తం కక్కుకొని మనల్ని ముట్టుకున్నోడు దేవాతి దేవుని కనుగుడ్డును ముట్టినవాడు. గట్టిగా చపలు కొట్టాలా, చపలు కొట్టాలా, చపలు కొట్టాలా. ఈరోజు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక లాస్ట్ ఇక ఫినిషింగ్ టచ్ ఇది. వెళ్ళిపోతున్నా నేను కొత్తగూడెం. సారీ, కొత్తగూడెం కాదు కదా, గద్వాల్ వెళ్ళాలా? ఆమెనానండి, గద్వాల్ వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి గద్వాల్ వెళ్ళిపోతున్నా. నా 2 చేతులు ఎత్తి బ్రతిలాడుకుంటున్నా. నేను ఇయ్యాలుంటా, రేపు వెళ్ళిపోతా. తెలియదు, దేవుడు వెళ్తూ ఇప్పుడు ప్రయాణంలో యాక్సిడెంట్ అయి నేను వెళ్ళిపోవచ్చేమో తెలియదు. ఎవరెప్పుడు వెళ్ళిపోతామో దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నా. ప్లీజ్ ప్లీజ్. ఎన్ని రోజులు ఈ యాక్టింగ్ బ్రతుకులు, ఎన్ని రోజులు ఈ నామకార్థ క్రైస్తవ జీవితాలు, ఎన్ని రోజులు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దానియేలులో ఉన్న పవర్ నీలో రిలీజ్ కావాలా? నువ్వు మమ్ములను మండుచున్న అగ్నిగుండములో ఇలా పడేసినా, అగ్నిగుండములో మమ్మల్ని పడేసిన చావనైనా దస్తం గానే నీకు నమస్కారము చేయం, నీకు నమస్కారము చేయం. అగ్ని 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 అభిషేకం నీలో మండాల. చప్పట్లు కొట్టాలిగా, చప్పట్లు కొట్టాలా. సింహాల్లాగా బ్రతుకుతారా, పిల్లుల్లాగా బ్రతుకుతారా? సింహాల్లాగా బ్రతకాలంటే నీ దగ్గర కృప ఉండాలా. ఏముండాలా? గుండె మీద చేసుకొని చెప్పండి, ఈరోజు కృప నా దగ్గరికి వచ్చేసిందని. ఎప్పుడు వస్తుంది? మీరు ఫోన్ చేసి మాట్లాడితేనే వస్తుంది. జాగ్రత్త, నిజం చెప్తున్నా. ఒకసారి నా బర్త్డే రోజు ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాడు. ఇగో మమ్మీ ముగ్గురు కలిసి నాకేదో సర్ప్రైజ్ ఇద్దాం, అది ఇద్దాం, ఇది ఇద్దాం అని ట్రై చేసిండు. ఆమె ఓ పెద్ద సూటు బూటు కోటు తీసుకొచ్చారు. నువ్వు వేసుకుంటావా లేదా అన్నారు. అది వేసుకున్నా ఒక ఆరాధనలో అటు ఇటు తిరిగిన, నాలో ఏం కనపడట్లే, మొత్తం డబ్బా. అంటే నాకు అర్థమైపోతుంది అది. ఒకటేసారి వేసుకున్నా, తీసి పక్కకు పెట్టిన. మళ్ళీ తెల్ల చొక్కా ఎప్పుడైతే వేసుకున్నానో మళ్ళీ ఒక అభిషేకం నా మీద దిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చాలా మంది అంటారు, మీరు పెద్ద పెద్ద మీటింగ్స్లోకి వెళ్తున్నారు, మీ సంఘము పెద్దది, అది ఇది అని చాలా మంది మాట్లాడతాం. మీరు ఇట్లా తెల్ల చొక్కని వేసుకొని వెళ్తే మీకు ఎవరు విలువయ్యారు? మీరు లెవెల్ మెయింటైన్ చేయాలా, మీరు డిగ్నిటీ మెయింటైన్ చేయాలా. పాస్టర్ అమ్మ తేజ గారు, మీరు చిన్న చిన్న మీటింగ్లకు డేట్ ఇవ్వద్దు. పాస్టర్ అమ్మ తేజ గారు, కృప ఉంటుందా నా మీద? ఇలాంటి వేషాలు వేస్తే కృప ఉంటుందా?
ఎక్కడి నుంచి అడుక్కొని వచ్చానో అక్కడ ఇల్లందులో పడతా పోయి మళ్ళీ. ఆమేన్. ఎక్కడైతే ఇల్లందులో పార్టీ ఆఫీసుల చుట్టూ, ఆ సాక్షి ఆఫీస్ చుట్టూ, ఎంఎల్ పార్టీ ఆఫీసులో, ఇల్లందులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీసులో ఉన్నప్పుడు ధర్నా చేసేటోళ్ళం. అక్కడున్నే పెద్ద అన్నలు ఏం చేస్తారంటే, సాక్షి ఆఫీస్ ఇక్కడ ఉంటే, మన్నా చర్చి దగ్గర ఉంటే, ఈనాడు ఆఫీస్ అక్కడెక్కడో ఉంటది, మళ్ళీ ఆంధ్రజ్యోతి అక్కడెక్కడో ఉంటది, ఆంధ్రప్రభ అక్కడెక్కడో ఉంటది. నడుచుకుంటా ఇక్కడిచ్చి, సాక్షికిచ్చి, ఈనాడుకిచ్చి, ఆంధ్రప్రభకిచ్చి, ఆంధ్రజ్యోతికిచ్చి, మొత్తం ఇచ్చి వచ్చేసరికి కాళ్ళు మొత్తం నొప్పి వచ్చేటివి. తినడానికి పార్టీ ఆఫీసులో భోజనం ఉండకపోయేది, గ్యాస్ ఉండకపోయేది. అప్పుడు ఏం చెప్పేటోళ్ళు, గుమ్మన్ నర్సన్న ఇంకొకన్న ఏం చేసేటోళ్ళు, నువ్వు పోయి సత్యనారాయణపురం పోయి అన్నం తినిపోరా, వాళ్ళకి చెప్పినామని చెప్తే, మేము 5గురం ఉండేటోళ్ళం, వాళ్ళు 3గురికే చెప్తారు. 5గురం వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే, అదేంటి బాబు 5గురు వచ్చారంటే మీరు 3గురికే చెప్పి మేము 3గురికే వండినామంటే, లేదమ్మా కొంచెం కొంచెం తిని వెళ్ళిపోతామమ్మా అని చెప్పి ఆకలి చంపుకొని వాటర్ తాగి పడుకున్న జీవితం నా జీవితం. మొన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, వరంగల్ అంట ఆయనది, ఆయన ఏదో ఉద్యమంలో పని చేసిండంట. నువ్వు ఎప్పుడు పార్టీలో పని చేసినావు? అరే బాబు నువ్వు రా, ఇల్లందురా. ఆమె నోరుంది కదా అని చెప్పి, సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి లైవ్ రన్ అవుతుంట, ఏది పడితే అది కామెంటు. తల్లిదండ్రులు ఇంట్లో వేడివేడిగా పెడతా ఉంటారు కదా, తిన్నది అరగక ఇట్లాంటి కామెంట్లు పెడతా ఉంటారు. కష్టాలు పడ్డోడికి, ఆకలి అలమటించినోడికి తెలుస్తుంది ఆ వేదన ఏంటో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడలారా, దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, నువ్వు కృప లేకుండా ఉంటే దేవునికి ఇష్టం లేదా? నిన్ను బ్రతికిచ్చింది, నీకు జీవం ఇచ్చింది ఎందుకో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు సజీవ లెక్కలో నువ్వు ఉన్నావంటే దేవుని కృప కాదా? ఇంకెంతకాలం సమయాన్ని వేస్ట్ చేస్తాం? ఇంకెంతకాలం?